ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానంగా నిరుద్యోగ భృతి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి రెండిట్లో ఏదో ఒకటే ఇస్తానని చెప్పి తాను చెప్పానని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాను కాబట్టి నిరుద్యోగ భృతి ఇక ఇవ్వలేను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ అంశంపై గతంలో కూడా 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా నిరుద్యోగ భృతి అనేది ప్రధాన హామీ. ఆ తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే నిరుద్యోగ భృతి ప్రధానమైనటువంటి హామీ సూపర్ 6 లో దాన్ని కూడా ఈసారి విస్మరించినటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అటు నిరుద్యోగ భృతి గురించి దాదాపుగా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఏమండి, శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే శ్వేతపత్రం అని మాట్లాడారు. అసలు శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేయాలండి? మీ కంప్లీట్ పరిపాలన అయిపోయినాక మీ పరిపాలనలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే అభివృద్ధి చేయనటువంటి పనులు, వాటిని అన్నిటిని ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు చేయలేకుండా మిగిలినవి అనే విషయంలో దాదాపు ఏ ముఖ్యమంత్రి అయినా, తెలియని ముఖ్యమంత్రి అయినా, కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులైనా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసుకుంటారు. 45 సంవత్సరాల పరిపాలన ఉండి 2 సంవత్సరాలకే శ్వేతపత్రం రిలీజ్ చేయడం అంటే, అసలు శ్వేతపత్రం అంటే ఏమనుకున్నారండి? ఇట్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ అఫీషియల్ డాక్యుమెంట్. దాంట్లో ఏముంటాయండి? పర్టికులర్ గా స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఒకటి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ డెట్స్ ఒకటి ఉంటాయి, అప్పులు ఒకటి ఉంటాయి. అవును. వీటన్నిటికి మించి ఎక్స్పెక్టేషన్స్, వాటన్నిటిని మనం ఆ ఫైనాన్షియల్ శ్వేతపత్రంలో పెట్టి పబ్లిక్ కి మనం తెలియజేయాల్సినటువంటి పత్రాన్నే శ్వేతపత్రం అని అంటారు. ఓకే. ఇవన్నీ ఎప్పుడు తెలియజేయాలండి? పరిపాలన చివరిలో తెలియజేయాలి. 6 నెలల కాలంలోనో, లేకపోతే 5వ సంవత్సరం బిగినైనా మేము చేయలేకపోయాం, ఇది చేయగలిగాం, దీనికి ఫలానా విధ వ్యవస్థ కారణమైంది అనేది తెలియజేయాలి. మొదలు పెట్టిన కానించి అధికారులతో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, పెద్దలతో మాట్లాడినా, సెట్టింగ్లు వేసి మాట్లాడినా, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 29 వరకు విధ్వంసం చేశారు, ఆర్థిక విధ్వంసం చేశారు, అందుకని చేయలేకపోయామని మేము శ్వేతపత్రంలో కూడా క్లియర్ గా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అవును. దానికి చిన్న ఉదాహరణ ఏం చెప్పాడు? ఆ పబ్లిక్ హాల్ ఏదో కూల్చారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. అవును, ప్రజావేదిక కూల్చారు కదా. ఆ ప్రజావేదిక కూల్చింది ఉదాహరణగా చెప్పాడు. ఏమంటే పోరంబాకు స్థలాల్లో, గవర్నమెంట్ స్థలాల్లో వేదికలు కంటే ఇలా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు కూల్చేస్తున్నారుగా. అవును. ఆయన శిష్యుడిగా ఎందుకు అడగట్లేదు అక్కడ? అవును. అది కరెక్టా కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చేశారు. దాన్ని శ్వేతపత్రంలో ఉదాహరించాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒక విషయం చెప్తానండి. 2004 నుంచి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరణించే వరకు రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు, చంద్రబాబు నాయుడు నువ్వు పొరపాటున నిజం మాట్లాడితే 1000 ఒక్కలవుతుంది నీ తల, నువ్వు మాట్లాడే అబద్ధాలే కాబట్టి నువ్వు ప్రశాంతంగా బతుకుండావు, పొరపాటున నిజం మాట్లాడతావేమో చూస్తున్నాను, ఎప్పుడన్నా నీ తల 1000 ఒక్కలవుతున్న మున్శాపం ఉంది. అవును, రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు తరచు. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకించి ప్రతి శతంలో అంటాడు ఆయన. ఇక అంతే ఉంటుంది. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించలేదా? అంటే ఈ విషయం నాకు క్లారిటీ ఇవ్వండి. వాస్తవానికి ఒక నిమిషం మా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు రెండిట్లో ఒకటి ఇస్తానని మాత్రమే చెప్పాను అని అంటున్నారు. రెండిట్లో ఒకటి మాత్రమే ఇస్తానన్నారా లేదా 2 ఇస్తానన్నారా? 2 ఇస్తానన్నాడండి. రైట్. అంటే 20 లక్షల ఉద్యోగాలకు నిరుద్యోగ భృతి.
నిరుద్యోగ వృత్తి అనేది సూపర్ 6 లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రత్యేకమైన అంశం. ఉమ్, ఆ తర్వాత 20 లక్షల ఉద్యోగాలని ఆయన ప్రత్యేకించి ప్రతి మీటింగ్ లో చెప్పిన అంశం. ఈ ఉమ్. మధ్య నేషనల్ మీడియా కూడా ఇస్తూ నేను 23 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాను, 20 లక్షల పెట్టుబడికి 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాను కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వలేను అంటున్నారు ఆయన. ఏమంటే ఆయన ఇచ్చింది 16,000 ఉద్యోగాలు. ఉమ్, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారు మరి. చెప్తానండి, 16,000 ఉద్యోగాలు ఇచ్చాడు డిఎస్సి నుంచి. ఉమ్, ఇతరత్ర 3,000 ఇచ్చారు. మొత్తం కలిసి కూడా 22,000 ఉద్యోగాలు దాటలేదు. పైగా పరిశ్రమలు వచ్చాకే 9,600 చిల్లర కోట్లు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు వచ్చాకే 2 గ్రౌండింగ్ అయినాయి. ఆ 2 గ్రౌండింగ్ అయిన దాంట్లో కూడా దాదాపు 1,200 ఉద్యోగాలు కూడా రావని కేంద్రం లెక్కలు చెప్పింది. మిగతా అన్ని వచ్చినా కూడా 26,000 ఉద్యోగాలే వస్తాయని చెప్పింది. మొన్ననే ఈ సెషన్స్ లోనే మొన్న పోయిన వారంలోనే ఈ మాట చెప్పింది. మనం అందరం చూసాం. ఇంకా ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చూపించమని తప్పే ఉంది. నేను కాదంటలేదు. లేదు, 3,000 నిరుద్యోగ వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు, ఇన్స్టెడ్ ఆఫ్ 3,000 శాలరీస్ ప్లస్ ఇది అని చెప్పినట్టు ఎక్కడన్నా ఉందేమో చూపించుకోవాలి. ఏదీ లేదు. అందుకనే అబద్ధాలు చెప్పడంలో ఆయన ప్రత్యేకమైనటువంటి ఘనత సాధించి, మామూలుగా ఏదో అవార్డులు ఇస్తారు కదండి, నేషనల్ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు, ఆ అవార్డులు ఈయనకి ఇవ్వాలంట. గిన్నీస్ బుక్ అవార్డు, ఇంకేదైనా లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న అవార్డులు ఇస్తే, అబద్ధాలు చెప్పడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు అనే అవార్డులు ఈయనకి ఇవ్వాలండి. ఆ గిన్నీస్ బుక్ వాళ్ళకి 3,000 మంది నాట్యం చేసింది, లేకపోతే చేతులు కడుక్కుంది, లేకపోతే యోగా చేసింది చూపించడం కాదు, ఈ అబద్ధాలు ఆడటం కూడా చూపించాలి. వాళ్ళకి దాంట్లో డెఫినెట్ గా అవార్డు ఇస్తారు. నా లెక్కలో అయితే గిన్నీస్ బుక్ వాళ్ళు దీనికి అవార్డు ఇవ్వాలి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం ఎక్కడండి? నేను ఒక విషయం చెప్తానండి. 2 సంవత్సరాలు కరోనా వస్తే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు, నాయన పెట్ల, ఇంక్లూడింగ్ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అందరి కుటుంబ సభ్యులు కూడా 5.5 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల సదుపాయాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ప్రపంచంలో ఏ ఒక్క పరిపాలకుడు చేయలేదని దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు, ప్రపంచ నేతలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు. ప్రాణాలకు తెగించి వాలంటరీ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆకలి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే దానికి సపోర్ట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఫస్ట్ వచ్చింది అప్పుడు రాష్ట్రం. తర్వాత పరిశ్రమల స్థాపనలో 5వ ప్లేస్ లో ఉందా ఎంటైర్ సెంట్రల్ లెవెల్లో. అది కేంద్ర గణాంకాలే చెప్పినాయి కదండి. ఇకపోతే 17 మెడికల్ కాలేజీలు కట్టించారా, గ్రౌండింగ్ చేశారా, కొన్ని ఇంకేదో 4-5 గ్రౌండింగ్ కాలేదు, అవి కూడా పునాది లెవెల్లో ఉన్నాయి. సీ పోర్టులు కట్టించారా, ఫిషింగ్ హార్బర్లు కట్టించారా? ఇన్ని అభివృద్ధి అనండి, ఇది దుర్మార్గం, ధ్వంసం అంటారా? చెప్పమనండి. ఈయన ఏం చేశాడు ఈ 2 సంవత్సరాలు? ఒక్క మాట చెప్పమనండి. ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చాడా? ఏ ఒక్క కేంద్రానికి సంబంధించినటువంటి మన స్థానికంగా ఉండేటటువంటి వనరులు ఉపయోగించుకునే విధంగా ఏదన్నా ఒక ప్రాజెక్టు తెచ్చాడా? అదేమంటే దావూసు పోతాడు, వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అంటారు, ఈ కంపెనీ వాళ్ళు అంటారు, వాడు వచ్చేది లేదు, పెట్టేది లేదు. ఎంఓయూలో సంతకాలు పెట్టి వస్తారు, ఆ ఎంఓయూలు తీసుకొని చెత్తబుట్లో వేస్తారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేది లేదు. నిన్న కాక మొన్న టాటా పవర్ ఒరిస్సాకు పోయారు, 24,000 కోట్లు పెట్టేవాడు, వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళారు. అంతకుముందు ఇంకో కంపెనీ వెళ్ళింది. ఎందుకని ఇంత అబద్ధాలు చెప్పుకోవడంలో ఆయన గిన్నీస్ బుక్ రికార్డు ఇస్తే ఖచ్చితంగా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మా పార్టీ పరంగా కూడా. జగన్మోహన్ రెడ్డి రైట్. ఇక అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ వృద్ధి గురించి కాస్త కీలకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే 2014లో
ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ నిరుద్యోగ భృతి. సో అప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఆయన ఇవ్వలేదు, దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ అదే హామీ ఇచ్చి మళ్ళీ ఆ, మళ్ళీ ఆ హామీని కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఆ నిరుద్యోగుల విషయంలో అసలు ఎందుకు ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదంటే ఏం చెప్తారు? ఏమండి, నిరుద్యోగ వృత్తి అంటే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అవును. చదువుకొని ఎటువంటి ఆసరా రాకుండా, ఎటువంటి చిరుద్యోగాలు కూడా దొరకకుండా కూలీకి పోయేటటువంటి పీజీ విద్యార్థులు కూడా కూలీకి పోయేటటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి ఇస్తానంటే ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది మనసులో. ఈ 40 నుంచి 50 లక్షల మంది నిరుద్యోగం అంటే డిగ్రీ చదివిపోయి ఉద్యోగాల వెంటలో ఉన్నటువంటి వాళ్ళని నిరుద్యోగులు అంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఎంప్లాయ్మెంట్ లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక వృత్తి ఇస్తాడు అనే ఆశతోటి ఆయన అందరూ ఎక్కించారు. 2014లో ఎక్కించారు. మళ్ళా అది మరచి 2024లో ఎక్కించారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు, మనం అందరం చూసి. అవి కాకుండా అవుట్ సోర్సింగ్ కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారండి. అవుట్ సోర్సింగ్ ద్వారా కానివ్వండి, సచివాలయాలు పెట్టినట్టు కానీ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు, కాంట్రాక్ట్ బేసిక్ లో కానీ 6 లక్షల ఉద్యోగాలు. ఆయన గ్రేట 20,000 కూడా ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గ్రేట చెప్పండి. ఆయన విధ్వంసమా, ఈయందు విధ్వంసమా, ఆయన మంచితనమా, ఎవరిది నయవంచన? యువత హృదయాలతోటి ఆటాడుకుంటున్నాడు. యువత హృదయాలతోటి ఆటాడుకుంటున్నాడు. 2014లో ఆడుకొని వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు, 2024లో ఆడుకొని వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఇంతవరకు ₹1 ఇచ్చింది లేదు. ఇవ్వకపోగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని అబద్ధాలు చెబుతున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడో చూపెట్టమని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే 40 లక్షల 20 లక్షల మంది క్లియర్ అయినట్టే కదండి. మిగతా 20 లక్షల మంది ఆడుకోవచ్చు, ఏడో చోట వచ్చుద్దని, ఇంకా పరిశ్రమలు పెడతాడు వచ్చుద్దని. ఒక్కడికి కూడా రాలేదే ఈ రోజుకి కూడా. ఒక్క ఉద్యోగం ఒక్కడికి కూడా రాలేదు. ఎవరికి వచ్చినాయో చూపించమనండి. ఆ 16,000 డిఎస్సీ జరిగితే అది అవకతవకలు జరిగినాయి అంటే మేము ట్రాన్స్పరెంట్ గా చేసాము అని అంటారు. ట్రాన్స్పరెంట్ గా చేసేవాళ్ళు అయితే వాళ్ళు సిబిఐకి వేయడానికి తప్పే ఉంది. నీకు ట్రాన్స్పరెన్సీ ఉందని చెబుతున్నావు, సిబిఐకి ఇవ్వడానికి తప్పే ఉంది. ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అంటారు. ఈ శ్వేతపత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో దోషిగా చూపించాలనే ఉద్దేశంతో శ్వేతపత్రం పెట్టారు. అంటే ప్రజలు అమాయకులు కాదండి. 2 సంవత్సరాల పరిపాలన నువ్వేం చేసావని అడుగుతారు కదా. 3 లక్షల అప్పు జగన్మోహన్ రెడ్డి ఇస్తే 14 లక్షలని ప్రచారాలు చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి 2014-18 వరకు చేసిన అప్పుని మళ్ళీ ఆయన అంతే ఉంచాడు. అని మీకేం పెంచరా? వడ్డీలు ఎక్కడ కట్టింది లేదు, వడ్డీలకి ఎక్కడ తెచ్చింది లేదు. మీరు చెప్పినంత మాత్రాన అది ప్రజలు నమ్ముతారు అనుకోవటం మీకు మీ అసమర్థతకు కారణం. అది చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డిని పూచీగా చూపించి నిన్న 2.5-3 గంటలు మీటింగ్ చెప్పి 26లో పోలవరం, 27లో పోలవరం, 28లో అమరావతి పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు. చెయ్యమనండి, మేము వద్దన్నాం. ఏమండి మీకు ఒక విషయం చెబుతారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు టెంపరీ అసెంబ్లీలోనేగా కాలం గడిపింది, టెంపరీ సెక్రటరీలోనేగా పరిపాలన చేసింది, టెంపరీ హైకోర్టులోనేగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వివాదాలకు వచ్చింది. ఎవరు కాదన్నారా? నువ్వు కట్టకుండా పెట్టకుండా ఇప్పటికే 50,000 కోట్లు పెరిచి నువ్వు విధ్వంసం చేస్తా, ఎదుటోని విధ్వంసం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముండదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ శాపం ఉంది కాబట్టి నిజం మాట్లాడు. రైట్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ దేవరపల్లి పర్యటన జరుగుతోంది. ఈ సందర్భంగా Z+ కేటగిరీ ఉన్నటువంటి నేత అయినా అక్కడ అటువంటి సెక్యూరిటీ ఏది కనిపించడం లేదు, పోలీసులు అయితే అసలు కనిపించడం లేదు. దాంతో జనం హెలిప్యాడ్ ని చుట్టుముట్టేశారు బ్యారికేడ్లు దాటుకుని. ఇది కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ.
అంటే వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన సెక్యూరిటీ పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది. ఏమంటే మేము కూడా ఇప్పుడే టీవీలో చూసాం. ఆ హెలిప్యాడ్ దిగుతుంటేనే నెట్టుకొని వచ్చారు జనం అంతా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మమ్మల్ని ఏదో దోషులుగా చిత్రీకరించాలా, జగన్మోహన్ రెడ్డిని ఏదో దోషిగా చిత్రీకరించాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ మాజీలు కానీ వాళ్ళందరినీ దోషులుగా చిత్రీకరించాలని పోలీసు వ్యవస్థను అసలు అక్కడ పెట్టలేదు. వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఆయన ఢిల్లీకి ఎన్నిసార్లు పర్యటన చేశాడో ఆ పర్యటనలన్నీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జైల్లో వేస్తారని మోడీ గారిని అడగటం తప్ప వేరే ఆలోచన ఏమైనా ఉందా చెప్పమనండి. అది ఈ మధ్య మోడీ గారు పిఎంఓ నుంచే ఆ మెసేజ్ మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిన్నే చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు అనుచరుడు కూడా ఆ విషయం మోడీ నాగేశ్వరరావు గారికి చెప్పారని ఆయన స్వయంగా చెప్పాడు. నాగేశ్వరరావు గారు పోయిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే మాట భాగంగా మొదటి ఎజెండా అదే. ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయాలా, లేకపోతే ఏదో రకంగా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు తరం కాదు కదా. పుట్టించిన భగవంతుడికే అది ఆయన పర్మిషన్. మోడీ గారు ఎందుకు ఇస్తారంటే మోడీ గారికి మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్నేహితుడు. అవకాశం ఉంటే చంద్రబాబు మీద కక్ష తీర్చుకుంటాడు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు అటువంటి విషయాలు తెలియజేయలేదు. అది కాక ఇంకేమైనా మాట్లాడండి. వైఎస్ జగన్ సెక్యూరిటీ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఎలా ఉందనేది అంతేనే కదండి. ఇప్పుడు మా ఎమ్మెల్యేని విరూపాక్ష గారిని, విశ్వేశ్వర రెడ్డి గారిని, అట్లనే అప్పలరాజుని, ఇంకోని సందర్భం లేకపోయినా, సెక్షన్ అప్లై కాకపోయినా అరెస్ట్ చేశారు. ఇవాళ అక్కడికి వెళ్ళేటటువంటి మా నాయకుగణం మొత్తం మీద నేరాలు చేశారని పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారాను, అజ్జాలను ద్వారాను చేసి వాళ్ళని చూడండి రేపేళ్ళంటే అరెస్ట్ చేస్తాను. మా రాజా గారిని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ, అందుట్లో డౌటే లేదు. అంటే వైసీపీ పార్టీ తరఫున ఎవరు నోరు మెదపకూడదు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు జనమే నెడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇస్తే జనాన్ని కంట్రోల్ చేస్తారు. అది ప్రజాభిమానం అండి. మా నాయకుడిని మేము ఎప్పుడు కాపాడుకుంటామే, కానీ మా నాయకుడిని ఎప్పుడు మేము టచ్ చేయం. ఆ నాయకుడిని మా ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ నువ్వు పోలీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా, Z+ కేటగిరీని నిర్వీర్యం చేసినా ప్రజలు మాకు అండ, మా నాయకుడికి ప్రజలే అండ. అక్కడికి వచ్చిన ప్రజలు ఆయన చూడటానికే వస్తారు, కానీ ఆయన టచ్ చేయడానికి రారు. అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూడటానికే వస్తారు, కానీ ఆయన టచ్ చేయడానికి రారు, నెట్టడానికి రారు. అట్లా అని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి పోకుండా ఎప్పుడు ఉండదు. సెక్యూరిటీ తీసేస్తే ఇంకా ఫ్రీగా పోతాడు. మీరు ఏమీ చేయలేదు. ఒకవేళన్నా చేయాలన్నా ప్రజా వ్యవస్థ అసలు మిమ్మల్ని ఊరుకోదు. మిమ్మల్ని నిర్బంధించే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఏం చేస్తారు? Z+ కేటగిరీని నిర్వీర్యం చేసి Z+ని, తర్వాత మీ పోలీస్ వ్యవస్థను ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అక్కడ సెక్యూరిటీ లేకుండా ఏం చేస్తారండి చెప్పండి? నీకు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇటు మాచర్లు వచ్చినప్పుడు కానీ, ఇటు కందుకూరు పోయినప్పుడు కానీ, గుంటూరు వచ్చినప్పుడు కానీ, పొంగనూరు నియోజకవర్గంలో పోలీసులను మీరు కొట్టినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీపై యాక్షన్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మరి ప్రశ్నించే ఉప ముఖ్యమంత్రి గారు ఆడున్నారో కూడా తెలియదు. అదేమంటే ఈయన నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యేనే అని మెసేజ్ ఇస్తారు. తప్పుడు మెసేజ్. ప్రతిపక్ష నాయకుడు కాదు అని. నువ్వు అనేది ఏంటంటే 40% ఓటింగ్ ఉన్న మేము ప్రతిపక్ష నాయకుడిని అంటే నీకు ప్రతిపక్ష నాయకుడు లేని పరిపాలన చేసుకుంటున్నావు, ఎటు చేసుకో. మా నాయకుడు అందుకనే అసెంబ్లీకి రానని చెబుతుంది. మా నాయకుడు వేరే ఉద్దేశంతో కాదు, మా నాయకుడు అసెంబ్లీకి రానని చెబుతుంది అందుకని. మా నాయకుడిని ఎవ్వరూ ఏమి చేయలేరు. మాకు ప్రజలు అన్నది, మమ్మల్ని ప్రజలే మాకు రక్షకులు, ప్రజలే మాకు Z+ కేటగిరీ, ప్రజలే మమ్మల్ని కాపాడుతారు.
మా నాయకుడిని పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కూడా మా నాయకుడు ఒంటి మీద ఏక కూడా వాళ్ళనివ్వరు. అది ఆంధ్ర రాష్ట్రంలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి మర్యాద, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల మనసులు కాబట్టే వాళ్ళ మీద అభిమానం.